23వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 41వ వచనం. దయచేసి అది క్షమించండి. లూకా రాసిన సువార్త 23:40-41 కలిసి చదువుకుందాం. 40-41 అందరం కలిసి చదువుకుందాం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 40-41 వచ్చాను మనం గమనిస్తే, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. బ్రదర్, ఇది గుడ్ ఫ్రైడే కాదు బ్రదర్, ఒప్పుకోలు ప్రార్థన బ్రదర్. ఏది మీరు అర్థిస్తారు అని అనుకుంటున్నారా? నేను వచ్చేది ఒప్పుకోలు ప్రార్థనకే. కాకపోతే గుడ్ ఫ్రైడే నేను చేసుకున్నాం, ఈస్టరు రేపు ఉంది, మధ్యలో పండగ ఉంది కదా, ఇంకా అయిపోలే. కాబట్టి ఎందుకు అని చెప్పేసి వేరే మాటలు ఎందుకులే అని చెప్పేసి సెలవు గురించి కొన్ని చెప్దామని ఈ మాట నన్ను ఆకర్షిస్తూ వచ్చింది. ఏం చెప్పాలో ఒప్పుకోల ప్రార్థన అని. ఇక్కడే ఇద్దరు దొంగలు, ఒక దొంగ ఏం చేస్తున్నాడు? వ్రేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు. కాబట్టి ఇద్దరు నేరస్తులు, వీరేం చేశారంట? నేరము చేశారు. ఇద్దరు కూడా నేరము చేశారు కాబట్టి వాళ్ళకు సిలువ వేస్తారు. రోమా ప్రభుత్వం వాళ్ళు ఎవరిని సిలువ వేస్తారు అంటే, రాజును ధిక్కరిస్తే వాళ్ళు సిలువ వేస్తారు, దేవుణ్ణి దూషిస్తే వాళ్ళు సిలువ వేస్తారు. ఆనాడు సమాజంలో గొప్ప వర్ణాల వారిని దూషిస్తే వారిని సిలువ వేస్తారు. బందిపోడు దొంగలకు సిలువ వేస్తారు, తిరుగుబాటు చేసిన వారిని సిలువ వేస్తారు, హత్య గావించబడిన వారిని సిలువ వేస్తారు. కాబట్టి ఎవరిని సిలువ వేస్తారు అంటే, ఇప్పుడు నేను చెప్పిన రీతిగా వీళ్ళందరినీ, ఆ కోవకు ఎవరైతే చెందుతూ వచ్చారో వారందరినీ కూడా సిలువ వేస్తారు. ఆ కోవలో ఈ ఇద్దరు నేరస్తులు ఏం నేరం చేశారో బైబిల్ అయితే రాయబడలేదు, కానీ ఒక బరబ్బా గురించి అయితే రాయబడింది. పట్టణంలో అల్లరి నిమిత్తము, ఒక నరహత్య నిమిత్తము బరబ్బాను పట్టుకోవచ్చారు సిలువ వేయడానికి అని అతని గురించి రాయబడింది. కానీ ఈ ఇద్దరు నేరస్తులు ఏ నేరం చేశారనేది బైబిల్లో నాకు తెలిసి రాయబడలేదు. నేను అంతగా గమనించలేదు. తెలిస్తే మళ్ళీ నాకు చెప్పండి, సరి చేసుకొని ఇంకో చోట చెప్పేటప్పుడు చక్కగా చెప్తా. కాబట్టి ఇక్కడ 39వ వచనంలో వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఇద్దరు నేరం చేశారు. అయితే అందులో ఒకడు ఏమంటున్నాడంట? ఆయనను దూషించుచు. ఎవరిని? ఆల్రెడీ నేరం చేసినవాడే. ఏ నేరం పిలాతే చెప్పినాడు కదా, ఎన్నిసార్లు చెప్పినాడు? పర్సనల్గా రూమ్లో తీసుకుపోయినాడు. ఎవరిని? అవునా కదా అయ్యా, ఆ తీసుకుపోయి మాట్లాడుతూ వచ్చాడు, మళ్ళీ బయటకు వచ్చినాడు. ఎన్నిసార్లు వాళ్ళ ముందు చెప్పలా? అయ్యా, ఇతని యందు నాకు ఏ దోషము కనిపించలేదు. కాబట్టి ఇతడు నీతిమంతుడు అని చెప్పేసి పిలాతు అనేక ప్రజలతో సాక్ష్యం ఇచ్చాడు. ఈ నేరస్తుడికి వ్రేలాడదీమైనటువంటి ఈ ఆ నేరస్తుడు వినలేదా యేసుప్రభు గురించి చెప్తుంటే? అయినా ఇతడు ఏమన్నాడు? ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా. ఏం చెప్తున్నాడు అతని పశ్చాత్తాపం ఎలా ఉంది? నీవు క్రీస్తువు కదా, అది ఎలా అంట? దూషించుచు. ఎవరిని? ఒక దైవ కుమారుణ్ణి, ఏ నేరము చేయనటువంటి పాపమెరుగినటువంటి ఆ పావనమూర్తిని వీడేం చేస్తున్నాడు? నేరస్తులలో ఒకడేం చేస్తున్నాడు? దూషించుచు ఏమడుగుతున్నాడు? నన్ను రక్షించటన్నాడు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటికి వచ్చి, ఇప్పుడు జానన్న కాడికి పోయి, నువ్వు అట్టటోడివి ఇట్టటోడివి అని ₹1 ఇస్తావంటే ఇస్తాడు నాకే? నువ్వేం తెలుసా, నీ బతుకేం తెలుసురా, మీ ఊర్లో నువ్వు ఎలాంటి వాడు తెలుసురా,
సహాయం అడుగుతా పరా అని అంటాడా అని చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇద్దరు నేరస్తుల్లో ఒకడు ఏం చేస్తున్నాడంటే తను నేరస్తుడైనప్పటికీ తన నేరము తన తప్పిదమును దేవుని దగ్గర ఒప్పుకోవడంలే. అయితే ఇంకొక నేరస్తుడు ఏమంటున్నాడు 40 వచనంలో, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక నీవు దేవునికి ఏమి వ్యక్తి అండి వ్యక్తి అంటే సిలువలో వ్రేలాడదీయబడినటువంటి యేసుప్రభు వారిని ఇతను రెండవ నేరస్తుడు ఎవరినిగా గుర్తిస్తున్నాడు? అయ్యా నువ్వు దేవుడు, నువ్వు ఏ శిక్ష ఏ నేరం నువ్వు చేయలేదని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవుడు అని చెప్తూ ఏమన్నాడు చూడండి 41 వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును ఏమండి కళ్ళు పోయినాయా చెవులు పోయినాయా మొదటి నేరస్తునికి? ఏమండి ఎందుకు నీ మాట చెప్తున్నా అంటే, ఒప్పుకోలు ప్రార్థనకు వచ్చిన మనము ఒక నేరస్తుడు ఏం చేస్తున్నాడు, దేవుడని తెలిసినా రక్షించగలడని తెలిసినా ఏ నేరము చేయలేదని విన్నా తనేం చేస్తున్నాడంటే ఆ నేరస్తుడు వాడి నేరాలన్నీ కప్పిపుచ్చుకొని ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గరికి పోయి నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. అలాంటి వాడికి రక్షణ వస్తుందే? ఇంకొక నేరస్తుడు ఏం చేస్తున్నాడు, లేదు ఎదవనాయాలా నోరు మూసుకోరా, మనకైతే ఇది న్యాయమే, మనం నేరం చేశాంరా, మనం తప్పు చేశాంరా, తప్పు చేశాం కాబట్టే శిలువ శిక్ష మనకి వేసినారా, మనకైతే ఇది న్యాయం, ఆయన ఏ తప్పిదమో యేసు నువ్వు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఎవరిని కరుణిస్తాడు దేవుడు? పాపాలు కప్పిపుచ్చుకునేవారినే, పాపాలు ఒప్పుకునేవారినే ఎవరినండి దేవుడు కరుణించేది? పాపములు ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకుంటారో ఒప్పుకునేవారిని దేవుడు ఏం చేస్తాడు, కనికరిస్తాడు. ఒప్పుకోలు ప్రార్థన కాబట్టి ఎక్కువ 2 మాటలు చూసుకొని ముగిచ్చేస్తాను. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే, ఒక నేరస్తుడు తన పాపం ఏం చేస్తున్నాడు, కప్పిపుచ్చుకొని దేవుని దగ్గర, పైగా దేవుణ్ణే దూషిస్తున్నాడు, పైగా దూషిస్తూ కప్పుకొని ఏం చేస్తున్నాడు, నన్ను రక్షించు అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒప్పుకోలు ప్రార్థనకు వచ్చిన మనం కూడా ఏం చేయాలా, దేవుని దగ్గర మనం ఏమైనా పరిస్థితులు ఉంటే, ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, లేదు సమాజం మధ్య వద్దు, లేదా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు నీవు దేవునితో కన్నీళ్లతో, ప్రభా నిజమే నాయన, సమాజం అసహించుకునే కార్యములు, లేదా నీకు ఇష్టము లేనటువంటి పనులు, నీవు కోపపడేటువంటి పనులు నా జీవితంలో అనేకం ఉన్నాయని చెప్పేసి ప్రభు దగ్గర మనం ఒప్పుకునే వారిని ఏం చేస్తాడు, దేవుడు క్షమిస్తాడు. రెండవవాడు తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడు, ఎక్కడికి పోయినాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. కాబట్టి ఎవరిని దేవుడు క్షమిస్తాడంటే, పాపములు కప్పుకునే వారిని దేవుడు క్షమించడు, కానీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడే వారిని దేవుడు ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు, తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆయన రాజ్యం ఇస్తాడు, ఆయన వైభవం ఇస్తాడు. కాబట్టి ఉదయకాలంలో ప్రార్థనకు వచ్చిన మనం ఏం చేయాలా, దేవుని దగ్గర మన తప్పిదములు ఒప్పుకోవాలా. చూడండి, ఒక 2 వ్యక్తుల గురించి చూసి నేను ముగిచ్చేస్తాను తొందరగా. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. మత్తయి 27:4, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనుమని చెప్పగా. ఎవరు ఈడా? మనోడే, నేను చెప్పుకున్నాం కదా, మనోడే. ఎవరితను? యూదా ఇస్కరియోతు, మన అన్న. యేసు ప్రభుతో నడిచినోడు, యేసు ప్రభుతో తిన్నవాడు. నేను చెప్పుకున్నా కొన్ని విషయాలు. ఈ యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడంట, నేను నిరపరాధ రక్తమును అప్పగించి ఏం చేశాడంట. ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి యూదా ఈ మాటలు? ఎవరి దగ్గర అధికారుల దగ్గర ఒప్పుకోవాలనా? వాళ్ళు ఏమన్నా ఇతని పాపాన్ని క్షమిస్తారా? వాళ్ళు ఏమన్నా ఇతను చనిపోతే పరలోక రాజ్యం ఇస్తాడా? ఇవ్వగలరా వాళ్ళు ఎవరన్నా? యూదా చేసిన గొప్ప తప్పిదం ఏంటంటే,
దేవుడు ఎన్నో అవకాశాలు తనకు ఇచ్చినప్పటికీ, తన తప్పిదాన్ని పదే పదే చూపిస్తున్నప్పటికీ యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే తన పాపములు ఒప్పుకోలే. ఎవరి కాడ? దేవుని దగ్గర ఒప్పుకోలే. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అయ్యా, నేను నిరపరాధ రక్తమును ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? మనుషుల దగ్గరనా? మనుషుల దగ్గర ఒప్పుకుంటే మనకేముండదు. ఎన్నిసార్లు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు చూడండి. 26వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా. యేసు ప్రభు తెలుదా అండి? యేసు ప్రభు ఎలాంటి వాడో యూదాకు తెలుదా? ఆవలిస్తే నీ కడుపులో పెద్ద పేగులు ఉన్నాయనో చిన్న పేగులు ఎన్ని ఉన్నాయో, నీ హృదయంలో ఏమేమి ఉన్నాయో చెప్పగల సమర్థుడు ఎవరని తెలుసు యూదాకి. యేసు అంత సామర్థ్యం గలవాడని యూదాకు తెలుదా? ఎన్నిసార్లు యూదాను వెంట పెట్టుకొని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళ దగ్గరికి పోతున్నప్పుడు వాళ్ళు అనుకుంటుంటే ఎన్ని సంగతులు యేసు ప్రభు వారు బయట చెప్పలే. శిష్యులే అనుకుంటుంటే, 12 మంది శిష్యులే అనుకుంటుంటే ఆ శిష్యుల గురించి, వారి హృదయాల్లో ఉన్న ఆలోచన గురించి యేసు ప్రభు ఎన్నిసార్లు బయట పెట్టలే? తెలీదా యూదా ఇస్కరియోతుకి? అన్నీ తెలిసిన తన కళ్ళకు ఏం కప్పింది? ఏం కనపడుతున్నాయి? నేను నిరపరాధ రక్తమును అప్పగిస్తున్నాననే ఆ యొక్క భావతల కలక్క తన కళ్ళ ఎదుట ఏం కనపడుతున్నాయి? ఆ వెండి నాణెములే కనపడుతున్నాయి. ఆ డబ్బే తనకు కనపడుతుంది. కాబట్టి తను ఏం చేస్తూ వచ్చా అంటే, వీళ్ళంతా నన్ను చూడలే కదా. ఎవరు చూడలే? మిగతా 11 మంది శిష్యులు నన్ను చూడలే. అందరూ సైనికులు కానీ ఊరు వాళ్ళందరూ కూడా నన్ను చూడలే. నేను చేసేది ఒక్కడికే తెలుసు. ఎవరికి? నేను వెంబడిస్తున్న నా గురువుకు మాత్రమే తెలుసు. నేను వెంబడిస్తున్న బోధకుడికి మాత్రమే తెలుసు. అయినా సరే ఆయన తెలిస్తే తెలిసినలే. ఈ మిగతా వారికి ఎవ్వరికి కూడా నేను ఎలాంటి వారినో, ఏం చేయబోతున్నానో, నా కార్యములు ఏంటో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి యేసుప్రభు అంటే అన్నానులే అని చెప్పేసి యేసు ప్రభు దగ్గర తన పాపములు యూదా ఇస్కరియోతు ఏం చేయలే? ఒప్పుకోలే. ఆడికి ఎంత ప్రేమించాడు కదా దేవుడు. ఏమన్నాడండి? డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్. అవునా? నా చెలికాడా, ఎంత చక్కటి మాట అన్నాడు. నువ్వే కదా నన్ను అప్పగించేది అంటున్నప్పుడు అప్పటికైనా తన మనసు మారలా. ఎవరికి? యూదాకి. 22వ అధ్యాయం లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. లూకా 22:21. ఇదిగో, నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి. రే యూదా నువ్వారా పని చేయబోయేది? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో, నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉంది అని యేసు ప్రభు ఎప్పుడన్నాడో ఆ 12 మంది శిష్యులు ఒక చోట చేరి ఏమంటున్నారు? రే పేతురు నువ్వరా? ఒరే దొంగనాయల చెప్పురా అని ఒకడంటుంటే, యోహాను ఒరే దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నువ్వరావన్న ఆ యేసు ప్రభువుని అప్పగించేది చెప్పరా అని ఇంకొక ఆయన అంటే, ఇంకా కొంతమంది వచ్చి యూదా దగ్గరికి వచ్చి, ఒరే యూదాగా డబ్బు సంచి నీ దగ్గరే ఉందిరా, నువ్వేనా రా చెప్పురా అని యూదా కడుగు వచ్చి అడుగుతుంటే, అప్పుడైనా యూదా ఏం చేయాలండి? తన పాపాలు ఒప్పుకోవాలి కదా. నేనేరా? ఒరే పేతురు నేనేరా? పాపాత్మునిరా నేను. మనకు భోజనం పెట్టి, మనకు స్వస్థత వరాలు ఇచ్చి, అద్భుత కార్యాలు చేసే ఆ కృపావరాలు మనకిచ్చి, డబ్బు సంచి నాకు ఇచ్చి, మీతో పాటు కలిసి నడిచే ధన్యత నాకు ఇచ్చినప్పటికీ నేనేం చేయబోతున్నా అంటే, ఇదో మన దేవుని నేను అప్పగించబోతున్నా. ఒరే నేనేరా దౌర్భాగ్యని ఒప్పుకోవాలి కదండి. ఏం చేశాడు యూదా? ఎన్ని అవకాశాలు ప్రభువు తనకు ఇస్తున్నప్పటికీ
ఎన్ని మాటలతో తను హెచ్చరిస్తున్నప్పటికీ యూదా తన పాపాన్ని ఏం చేసినాడు? కప్పుకున్నాడు. ఎవరు తెలియదు కదా. 11 మంది శిష్యులు ఎవరు నువ్వా అంటే ఇడికేమనిపించింది? ఎవరికి తెలియదు కదా, నాకు మాత్రమే తెలుసు. మిగతాది ఎవరు తెలుసు? యేసు ప్రభు మాత్రమే తెలుసు. తెలుసు కూడా దేవుని దగ్గర తన పాపములు ఒప్పుకోవాలి. అందుకని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో అది గురించి రాయబడ్డ మాట ఏంటంటే, యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయిన, చూడండి ఆ మాట చూడండి ఎంత చక్కగా, చాలా బాగుంటుంది అన్నమాట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు, అంటే పరిచర్య కోల్పోయినాడు, అపోస్తులత్వాన్ని కోల్పోయినాడు, పైగా ఉరి పెట్టుకొని చచ్చిపోయినాడు. స్థలానికి పోయినాడు. దేని చేత? తన పాపమును తన నేరమును దేవుని దగ్గర ఒప్పుకోవడం చేత. యేసు ప్రభుతోనే ఉన్నాడు, అనేకమైన విశేష కార్యము ఎరుగుతున్నాడు, చేసినాడు. అటువంటి వాడు ఒప్పుకోలేకపోవడం చేత ఏమైనాడు? తన స్థానాన్ని తను పోగొట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో ఒకవేళ మనం మనుషులకి ఎవ్వరికీ తెలియకుండా మనకు తెలిసినట్లుగా, దేవునికి తెలిసినట్లుగా మనం ఎక్కడైనా ఏదైనా చిన్నవైనా సరే పెద్దవైనా సరే, అందుకనే భక్త సింగన్న గారు అంట, నాకు తెలియదు, ఎప్పుడో రోగగ్రస్తుడుగా అన్న ఆ బెడ్ మీద ఉన్నప్పుడు చూసినా అంతే అన్నని, తర్వాత చనిపోయినప్పుడు పోయినా అంతే తప్ప నాకు పెద్ద తెలియదు. కాకపోతే వింటా ఉన్నప్పుడు నేను ఆయన అన్నగారు పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, భక్త సింగన్న గారు ప్రతి రాత్రి అన్నగారు పడుకునే ముందు తన మంచం మీదకి వెళ్ళకముందు, ప్రభువా ఈ దినమంతటిలో నేను ఎక్కడైనా నీకు విరోధంగా, ఎవరండి భక్త సింగ్ గారు? అన్నగారు ఎలాంటి వాడండి? విమానం రా అంటే రా అని చెప్పకపోయినా పోయి కూర్చున్నాడు అంతే, అది వచ్చింది అంతే. డబ్బు కావాలని అడగడు అంతే, పోతాడు అంతే, అది వస్తుంది అంతే. భూ కావాలని అంటాడు అంతే, ఎవరిని అడగడు, అది వస్తుంది అంతే. ఏంటండి దేవుని దగ్గర అతని స్థానం ఏంటండి? అయినా ఆ దైవజనుడు రాత్రి తన పడక మీదకి పోయేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంట? ప్రభువా ఈ దినమంతుడిలో ఎక్కడైనా నీకు నేను విరోధంగా పాపం చేసింటే నన్ను క్షమించు. ఆ మాట నా జీవితానికి ఇప్పటికీ తగిలి ఆ హృదయానికి హత్తుకుని ఉందండి. అందుకని నేను కూడా ఎప్పుడైనా రాత్రి పడుకునే ముందు నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటా. ప్రభువా ఈ దినమంతుడిలో బయట పోతాం, అసహ్యమైన వాల్ పోస్టర్స్, ఏదైనా అమ్మాయిని చూసినప్పుడు, లేదా హృదయంలో చెడు తలంపులు వచ్చినప్పుడు, లేదా కొన్ని మన సహోదరుల పైన ఏదైనా అసూయపడినప్పుడు, ఇవన్నీ పాపాలే కదండి, ఇవన్నీ దేవుని దగ్గర తప్పిదాలే కదా. కాబట్టి యూదా ఏం చేపట్టాడు? తప్పిపోయినాడు. ఎందుకు తప్పిపోయినాడు? రండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం, 34వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు, ఆ మాట మీరు గమనించండి, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుతును. యూదా చేసింది అదే. శిష్యులు అడిగినారు, రే నువ్వా చెప్పురా, యేసు ప్రభువును అప్పగించేది నువ్వా చెప్పురా అంటే ఏం చేశాడు? అందరి ముందు తన పాపమును తన రొమ్ములు ఏం చేశాడంట? కప్పుకున్నాడు, దాచేసినాడు. కాబట్టి ఒప్పుకోకపోవడం చేత ఎవరి దగ్గర ఒప్పుకోవాలో వారి దగ్గర ఒప్పుకోకుండా, ఎవరి దగ్గర ఒప్పుకోకూడదో వారి దగ్గర పోయి ఏం చెప్తున్నాడు? అయ్యా నేను నిరపరాధ రక్తమును
అప్పగించిన. కాబట్టి ఒప్పుకుంటే మనకేముంటుంది? కనికరం ఉంటుంది. ఒప్పుకోకపోతే దేవుని దగ్గర ఏముంటుంది? శిక్ష ఉంటుంది. కాబట్టి నేరస్తుడు ఒప్పుకున్నాడు, కనికరించబడ్డాడు. యూదా ఒప్పుకోలేదు, తాను తనకు తానే, ఇంకా ఒక మాట చెప్పాలంటే దేవుడు కూడా శిక్షించలా, తనకు తానే ఉరిపెట్టుకొని చచ్చిపోయినాడు. ఒక మాట గమనించండి. అందుకనే ఇర్మియా గ్రంథం చక్కటి మాట ఉంది, చూద్దాం దాని గురించి. ఎప్పుడైనా మీరు గమనించండి, నీలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే భరించలేనిదిగా ఉంటుంది. అందుకని యాత్రికుని ప్రయాణంలో చాలా చక్కగా ఉంటుంది బుక్ అది. ఒకప్పుడు గ్రాంధిక భాషలో రిలీజ్ అయింది బుక్ అది. ఇప్పుడు అచ్చమైన తెలుగులో దాన్ని ప్రింట్ చేశారు. నేను బుక్ చదివేటప్పుడు అట్లా స్వచ్ఛమైన తెలుగులో లేదు ఆ బుక్. తెలుగే కానీ స్వచ్ఛమైన తెలుగు కాదు. ఆ పదాలు అర్థం చేసుకోవాలంటే కష్టం అనిపించేది. యాత్రికుని ప్రయాణం, అతని వీపు మీద ఏముందంట? సండే స్కూల్లో పాట పాడతారు కదా, ఏం పాటక్క? ఎంతెంత దూరం నా పాప భారం మోయలేని పాపం నా పాప, అదే అంతేనా? మోయలేని భారం నా పాప భారం. ఎందుకు చెప్తున్నా మాట, ఒకవేళ నువ్వు దేవుని దగ్గర నీ పాపమును ఒప్పుకొనక కప్పుకుంటే నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తుంది. మన మనసులో నెమ్మది లేకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను మహాసమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారం కూడా జడిసి, అంటే మనుషుల ఎదుట వాళ్ళకు నేను భయపడి మనుషుల ఎదుట నేను మంచివాడాలని అనిపించుకోవాలనుకొని ఒకవేళ నా పాపము నేను కప్పుకుంటే పరలోకమందున్న దేవుని దృష్టికి నేను ఎవరిని? వేషధారిని. కాబట్టి ఒప్పుకుంటే బహుమానం, కప్పుకుంటే నీ శిక్ష నీకే. ఆ పాపం ఏం చేస్తా అంటే ఎముకలను తినే క్యాన్సర్ కంటే భయంకరమైంది. ఏది క్యాన్సర్ వచ్చిన అడగండి, వాళ్ళ బాధ, దాన్ని ఏదో అంటారు కీమోథెరపీలో, అది క్రీమ్ థెరపీ, నాకు తెలియదు ఇది సరిగా ఆ మెడికల్ లాంగ్వేజ్. వాళ్ళు అడగని చెప్తారు వాళ్ళు పడే వేదన ఏందో. ఈ వేదనను దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో ఒక కీర్తనలో ఎంత చక్కగా వర్ణిస్తాడంటే, ఆ పాపం వెంట ఎముకలను సైతం ఏం చేస్తుంది? కొరికేస్తా అంటది. అయ్యా నేను భరించలేకపోతున్నా ఈ పాప భారాన్ని, నన్ను తీసే అంటాడు దావీదు మహారాజు. ఒప్పుకుంటే నీ మనసు తేలికవుద్ది. ఒప్పుకుంటే శిక్ష నుంచి తప్పించబడతాం. ఒప్పుకుంటే పరలోక రాజ్యము మందే. కప్పుకుంటే మన పాప భారంతో మనమే కుమిలిపోతూ ఉంటాం. మన పాప భారం మోసుకోలేక మనమే అశాంతితో రగిలిపోతుంటాం. దేవుని దగ్గర మన స్థానాన్ని మనం పోగొట్టుకుంటాం. 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నీవు ద్రాక్షను క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. నువ్వు మనసులో పాపాన్ని పెట్టుకొని ఒప్పుకొనకుండా కప్పుకుంటుంటే నువ్వు పైన ఎన్ని వేషాలు వేసినా నీ పాపమంట దేవుని దృష్టిలో ఎలా కనబడుతుంటుంది? నువ్వు బాగా ఒక పెళ్లి కూతురు ఉంది అనుకోండి, పెళ్లి కొడుకు ఉన్నాడు అనుకోండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరో ఒకరు, అతనికి ఇచ్చిన వస్త్రం పైన కొత్త వస్త్రమే, ఖరీదైన వస్త్రమే, ఏదో టీ తాగుతా ఒక పెద్ద మరకైంది అనుకోండి, అది బాగా కనబడుతుంది అనుకోండి, ఏమండి వేసుకోబోతారట్నే? మీరు ఎవరైనా వేసుకోబోతారా? రేపు ఏమైనా వేసుకుంటారు? ఎవరన్నా ఏం చేస్తారు? వెంటనే టైం ఉంటే వెంటనే దాన్ని తీసేసి ఏం చేస్తారు? ఇది వద్దురా, ఏమైంది? దానికి మరకైంది, దాన్ని తీసి పక్కన పెట్టేసి వేరే కొత్త వస్త్రాన్ని తెచ్చి పెళ్లి కుమార్తెకి అలంకరిస్తారు. మరక నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. కాబట్టి ఒకవేళ ఒప్పుకోకపోతే నీ పాపములు దేవుని దగ్గర ఎలా కనపడుతున్నాయి?
మరకల వలె కనపడుతున్నాయి. మేము తెల్ల షర్ట్లు వేసుకుంటాం, ఏదైనా మచ్చలు మరకలు పడతా అంటే చిన్న చిన్నవి పెద్ద పెద్దవి, ఒకవేళ చికెన్ కాడికి పోతాం, బాగా తినేవాళ్ళం కాబట్టి ఆ చికెన్ కాడి పోయి కూర్చుని వాడు ఇట్లా కొడతా అని ఎప్పుడు రక్తం మరకలు వస్తాయి, ఏం చేస్తాయి? ఏమన్నా ఎప్పుడన్నా మీకు అలవాటు ఉందే? పడినాయి మీకు ఎప్పుడన్నా? నాకు ఎన్నిసార్లు పడినాయో, మనం కూడా పడినాయి. పడేటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ నీళ్ళు ఉంటే తుడుచుకుంటే పోద్ది. ఒకవేళ అలా వదిలిపెట్టామనుకోండి, మరకలు అలాగే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలా? రిన్ అలా వాడండి, మీ మరకలు తొలగించుకోండి. అంతే కదా? అది తెచ్చుకోవాలా? అది మరక పైన వేసుకుంటే ఏమైపోతుంది? ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒప్పుకోకపోతే మన మరక దేవుని దగ్గర అలాగనే ఉంటుంది. ఏమైపోతాం? మనం దేవుని చేత విసర్జించబడతాం. దేవుని చేత విసర్జించబడతాం. చూడండి, ఇంకో మాట, 2 మాటలు చేసిన ముగిచ్చేస్తాను. సామెతలు 28. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. దొంగ ఏం చేశాడు? నేరస్తుడు ఒకడు ఏం చేశాడు? అతిక్రమములు దాచిపెట్టుకొని దూషిస్తూ పైగా ఏం చేయాలంట? నన్ను రక్షించున్నాడు. రక్షిస్తాడు దేవుడు. ఏమండి? ఇంకొక నేరస్తుడు ఏం చేశాడు? రేయ్ మనకైతే ఇది న్యాయం రా, మనము చేసిన దానికి తగిన ప్రతిఫలము మనం పొందుతున్నావురా, ఆయన దేవుడు రా అని, ప్రభువా నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఎవరిని కనికరిస్తాడు దేవుడు? ఎవరిని దేవుడు ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు, దగ్గర తీసుకుంటాడు? ఎవరిని హక్కును చేర్చుకుంటాడు? ఒప్పుకున్న వారిని. ఒకవేళ ఒకసారి మనము అందరి ఎదుట బహిరంగముగా చేయలేని ప్రార్థనలు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లతో, నిజమే ప్రభువా ఈ తప్పిదము నేను చేస్తా వచ్చా. కొంతమందికి ఒప్పుకోవాలన్న ప్రార్థనలో మీరు ఎప్పుడైనా సరే అండి, ఒప్పుకోలు ప్రార్థనలే కాదు, ఒప్పుకోలు ప్రార్థనే కాదు, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా మొదట ప్రభువా నన్ను కడుగనండి, తర్వాత ఆరాధించండి, తర్వాత ప్రార్థన చేయండి. ఈ 3 స్టెప్స్ మీరు ఎప్పుడే మీరనే కదండి, నాకు తెలిసి ఎవరమైనా బైబిల్లో గొప్ప గొప్ప భక్తులను మీరు చూడండి, వారి ప్రార్థనలు మీరు చూడండి, ఎలా ప్రార్థన చేస్తారో దేవునికి. ఏ మచ్చలేని దేవుని బిడ్డలు అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకుంటే ఏమవుతామంట? కనికరము. ఒకటే ఒక మాట, కీర్తన గ్రంథంలోంచి 32వ కీర్తన, కీర్తన గ్రంథంలోంచి 32వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథంలోంచి 32వ కీర్తన, లేకపోతే మొదటి నుంచి చదువుతాను, బాగుంటుంది, చక్కగా ఉంది తాత్పర్యం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా, ఆ మాటలు గమనించండి మీరు, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో పైన చెప్తున్నాడు, ఒప్పుకుంటే ఏమవుతుందో కింద చెప్తున్నాడు కదా. యూదా చేసింది అదే. ఒప్పుకోకపోవడం చేత ఎన్ని ఆధిక్యతలు పోగొట్టుకున్నాడు, ఎంత కుమిలిపోయిన వాళ్ళు, చివరికి ఎంత భయంకరమైన మరణాన్ని తాను పొందుతూ వచ్చినాడు. ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా ఎముకలు క్షీణించాను. ఎముకలు క్షీణిస్తే ఏమవుతాయి చెప్పండి? కూర్చుంటారు మీరు ఇట్ట? మీ ఎముకలు బలహీనంగా ఉంటే మీరు ఇట్ట కూర్చుంటారా చెప్పండి? ఏడబడేస్తాడు, పడుకుంటారు, అంతే కదా.
ఎవరైనా మెడికల్ బైపీసీ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎముకల్లో సత్తు లేకపోతే మనిషి నిలబడలేడు, కూర్చోలేడు, ఏ పని కూడా. ఎందుకంటే అవి బలం కదా. మొత్తం ఎన్ని 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 ఎముకలు ఉన్నాయి? వద్దులేదు, దాని గురించి మనకెందుకు, సైన్స్ గురించి. కాబట్టి ఏమన్నాడు? నా ఎముకలు క్షీణించను, ఆయన చెయ్యి బరువుగా ఉండెను, మన సారం ఎండిపోతుంది. కాబట్టి ఇక్కడ దావీదు ఏమంటాడంటే, అయ్యా నాలో నేను పాపం పెట్టుకుని నేను ఎందుకు ఈ భారం భరించుకోవాలా? ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించున్నా. ఈ మాటలు ఆధారం చేసుకొని ఒప్పుకోలు ప్రార్థనలో ప్రవేశిస్తాం.